Friends, welcome to Social Post. My name is Narsimareddy. You can contact me for online and offline classes. Let us have one class that is it. ఇట్ అనేది ఎలా వాడాలి. సో ఇంగ్లీష్లో మనం కొన్ని సెంటెన్సెస్ మనం స్టార్ట్ చేయాలంటే దేర్ ఈస్తో స్టార్ట్ చేస్తాం, దేర్ ఆర్తో స్టార్ట్ చేస్తాం. కొన్ని ఏంటంటే ఇట్తో స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, చల్లగా ఉంది, వేడిగా ఉంది, ఉక్కబోస్తుంది, మబ్బుగా ఉంది, 10 అయింది, ఈరోజు ఏంటి, ఈరోజు శనివారం, దూరంగా ఉంది, దగ్గరగా ఉంది, మంచు పడుతుంది, రైట్, చినుకులు పడుతున్నాయి, ఇక చాలు. అంటే ఏంటి, మీరు డే గురించి మాట్లాడినా, డేట్ గురించి మాట్లాడినా, చల్లగా ఉందంటే కొద్దిమంది ఏమంటారంటే కోల్డ్ అంటారు, లేదంటే హాట్ అంటారు, వేడిగా ఉందంటే హాట్ అంటారు, ఈరోజు శనివారం అంటే సాటర్డే అంటారు. సో మీరు ఈ కోల్డ్ అంటే బాగుంటుంది, చల్లగా లేదంటే ఏమంటారు, మీరు నాట్ కోల్డ్ అంటే సరిపోదు కదా. పోనీ ఉందా అంటే దాన్ని క్వశ్చన్ చేయలేం మనం. వేడిగా ఉందా, రైట్, హాట్ అని అనలేం మనం. చల్లగా ఉందా, కోల్డా అని అనలేం మనం. సో ఈరోజు శనివారం అంటే సాటర్డేనా, సో అని తెలుగులో వస్తుంది, కానీ దాని ఇంగ్లీష్లో మనం దాన్ని క్వశ్చన్ చేయలేము, ఆన్సర్ కూడా చేయలేము, నెగిటివ్ కూడా చేయలేము మనం. నాట్ కోల్డ్ అంటే కొద్దిమంది ఏమంటారు, నాట్ కోల్డ్ అంటారు, కొద్దిమంది నాట్ సన్నీ అంటారు. అలా కాదు, ఇంగ్లీష్ ఏంటంటే ఒక ప్రాపర్ సెంటెన్స్ మనకు రావాలి. అంటే ఏంటి, వెదర్ ఏంటి, ఇట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ used for the day, date, distance, time, weather, ఎట్సెట్రా. కొద్దిమంది ఏమనుకుంటారు అంటే ఇట్ అంటే ఒక వస్తువు, అంటే ఏంటి, ఇదొక మార్కర్, ఇట్ ఈజ్ ఎ మార్కర్. అదొక కుక్క, ఇట్ ఈజ్ ఎ డాగ్. అదొక టేబుల్, ఇట్ ఈజ్ ఎ టేబుల్. సో వీళ్ళకి తెలిసింది ఇంతే, ఇదొక మార్కర్, ఇదొక కుక్క, ఇదొక టేబుల్. అలా కాకుండా ఇటు మనం దేనికి వాడుతున్నాం, డే అంటే రోజుకి, డేట్ డేట్కి, తేదీకి, డిస్టెన్స్ దూరానికి, టైం సమయానికి, వెదర్ ఏంటి వాతావరణానికి. ఈరోజు ఏం రోజు, ఇప్పుడు నేను చేసే వీడియో సాటర్డే కాబట్టి ఏంటి, ఇట్ ఈస్, ఏ రోజు, ఈరోజు శనివారం, ఇట్ ఈస్ సాటర్డే. డేట్, ఈరోజు ఏం డేట్, ఇట్ ఈస్ 7th సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్. సో ఇట్ ఈజ్ అనకుండా మనం ఇట్స్ అనొచ్చు, షార్ట్ బాగుంటుంది, స్వీట్గా. ఇది ఇట్స్ ఫార్ దూరంగా ఉంది, దగ్గరగా ఉంది, ఇట్స్ నియర్, రైట్. 5 కిలోమీటర్లు, ఇట్స్ 5 కిలోమీటర్, ఇట్స్ 20 కిలోమీటర్ ఫ్రమ్ మై హౌస్ టు స్టేషన్. సో ఏంటది, రోజు ఇట్స్ సాటర్డే, డేట్ ఇట్స్ 7th సెప్టెంబర్, దూరంగా ఉంది, ఇట్స్ ఫార్ దగ్గరగా ఉంది, ఇట్స్ నియర్ 5 కిలోమీటర్లు, ఇట్స్ 5 కిలోమీటర్, ఇట్స్ 20 కిలోమీటర్ ఫ్రమ్ మై హౌస్ టు స్టేషన్. మా ఇంటి నుంచి స్టేషన్ 20 కిలోమీటర్లు. అలాగే నెక్స్ట్ ఏంటి, డే అయిపోయింది, డేట్ అయిపోయింది, డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, టైం. ఇప్పుడు ఎంత అయింది టైం, 10 అయింది, ఇట్స్ 10 AM. అదే నైట్ అనుకోండి, ఇట్స్ 9 PM. వెదర్, చల్లగా ఉందంటే ఇట్స్ కోల్డ్, రైట్. మబ్బుగా ఉందంటే ఇట్స్ క్లౌడీ. ఉక్కబోస్తుంది, ఇట్స్ సల్ట్రీ, రైట్. చినుకులు పడుతున్నాయి, ఇట్స్ డ్రిజ్లింగ్. మంచు పడుతుంది, ఇట్స్ నోయింగ్. ఇక చాలు, ఇట్స్
ఇనఫ్ చాలా ఎక్కువ, ఇట్స్ టూ మచ్. సో ఇట్ అనేది మనం దేనికి వాడుతున్నాం? డే, డేట్, డిస్టెన్స్, టైం, వెదర్ ఎట్సెట్రా. సో అదే మీరు క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నారు, చల్లగా ఉందా, ఎలా అడుగుతారు? చల్లగా ఉందంటే ఇట్ ఈస్ కోల్డ్. ఉందా అంటే ఏం చేయాలి? ఈ ఈజ్ ముందు తెచ్చుకోవాలి. ఈజ్ ఇట్ కోల్డ్? వేడిగా ఉందా, రైట్? అప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఇట్ హాట్? మబ్బుగా ఉందా? ఈజ్ ఇట్ క్లౌడీ? ఎండగా ఉందా అంటే ఈజ్ ఇట్ సన్నీ? వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ రైనింగ్? ఈరోజు శనివారమా? ఈజ్ ఇట్ సాటర్డే? అవునా? ఈజ్ ఇట్ అలాగా? ఈజ్ ఇట్ సో? మీరు లేదని చెప్పాలి. ఈరోజు శనివారం కాదు. ఇట్స్ పక్క నాట్. ఇట్స్ నాట్ సాటర్డే. 11 కాలేదు. ఇట్స్ నాట్ 11 AM. చల్లగా లేదు. ఇట్స్ నాట్ కోల్డ్. వేడిగా లేదు. ఇట్స్ నాట్ హాట్, రైట్? వర్షం పడట్లేదు. ఇట్స్ నాట్ రైనింగ్. మంచు పడట్లేదు. ఇట్స్ నాట్ స్నోయింగ్, రైట్? అలాగే ఎంత దూరం? హౌ ఫార్ ఇజ్ ఇట్? చాలా మంది జనాలు ఏమనుకుంటారు అంటే ఎంత దూరం అంటే హౌ ఫార్ కాదు, హౌ లాంగ్ అనుకుంటారు. హౌ లాంగ్ అంటే ఎంత సమయం, హౌ ఫార్ అంటే ఏంటి? ఎంత దూరం. హౌ ఫార్ ఇజ్ ఇట్ ఫ్రమ్ ఢిల్లీ టు ముంబై? ఢిల్లీ నుంచి ముంబైకి ఎంత దూరం? మీ ఇంటి నుంచి స్టేషన్ ఎంత దూరం? మీ ఇంటి నుంచి స్టేషన్ ఎంత దూరం? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ యువర్ హౌస్ టు స్టేషన్? హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరం? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ? హైదరాబాద్ నుంచి విజయవాడకి 250 కిలోమీటర్లు. సో ఇట్తో స్టార్ట్ చేయాలి. ఇట్ ఈస్ 250 కిలోమీటర్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. ఈరోజు ఏం రోజు? వాట్ డే ఈజ్ ఇట్ టుడే? టైం ఎంత? వాట్ టైం ఈజ్ ఇట్? సో ఇట్ అనేది ఏంటి? డేకి, డేట్కి, డిస్టెన్స్కి, టైంకి, వెదర్కి మనం వాడతాం. ఇలా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.